మోందా తుఫాన్ ప్రభావంతో వరంగల్ జిల్లాలో తీవ్ర నష్టం వాటిల్లింది. భారీ వర్షానికి నష్టం వాటిల్లిన ప్రాంతాల పరిస్థితులను ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి పర్యవేక్షించారు. సమస్యల శాశ్వత పరిష్కారం కోసం రేవంత్ రెడ్డిని కోరనున్నట్లు చెబుతున్నటువంటి ఎమ్మెల్యే నాయినితో మా ప్రతినిధి నరేందర్ ఫేస్ టు ఫేస్. మోంతా తుఫాన్ ప్రభావంతో వరంగల్ నగరం అతలాకుతలమైంది. అయితే ఈ నష్టాన్ని పూడ్చేందుకోసం పరిస్థితులను పరిశీలించేందుకోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడ రానున్నారు. దానికి ఎలాంటి ఇక్కడ ఏ పరిస్థితుల్లో ఎక్కడ ఏ ఏరియాలు చూపిస్తే బాగుంటుందనేసి ముందస్తుగా మన వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయన రాజేందర్ రెడ్డి పర్యవేక్షించిన పరిస్థితి ఉంది. ఇక్కడ ఆయన అడిగి తెలుస్తుందా మనం చెప్పండి. ముఖ్యమంత్రి గారు ఎప్పుడు వస్తున్నారు, దేనికి వస్తున్నారు, ఏంటి ఇక్కడ పరిస్థితి? 2 గంటల వరకు వస్తారు. ఎక్కడెక్కడ నష్టం జరిగింది, ఏదైనా బాగా డ్యామేజ్ జరిగిందో అవన్నీ కూడా కాళ్ళు తిరిగి ఏ విధంగా వీటిని రెక్టిఫై చేయాలంటే దీన్ని ఏ విధంగా ఈ నష్టాన్ని పూడ్చాలనే దాని మీద ఆలోచన చేసి మళ్ళా పూడ్చడం ఒక్కటే కాకుండా నెక్స్ట్ మళ్ళా రాబోయే వర్షాకాలంలో ఇట్లాంటివి ఉండకుండా చేయాలని ఆలోచన శాశ్వత పరిష్కారం కోసము నేను కృషి చేస్తాను. ఇంత భారీ నష్టం జరగడానికి ప్రతిసారి నాయకులు వచ్చి వెళ్తున్నారు, కానీ మాకు శాశ్వత పరిష్కారం కావాలని చెప్పేసి ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. దానికి ఏ విధంగా మీరు ముందుకెళ్ళిపోతారు? శాశ్వత పరిష్కారం చేయడానికి ఎప్పుడు ఎవరు వచ్చిందో తెలియదు, కానీ గతంలో నాయకులు వచ్చి 10,000 ఇస్తామని చెప్పి కూడా ఎగ్గొట్టి పోయిన వాళ్ళని చూసినాం. మేము అట్లా కాదు. ఇవాళ మేము నైమ్నగర్ బ్రిడ్జ్ కడితే ఎన్ని కాలనీలు సేఫ్ అయినాయో చూసింది. అదేవిధంగా దాని విధంగానే శాశ్వత పరిష్కారం దొరకడానికి ప్రయత్నం చేస్తాం. చూసిన పరిష్కారం శాశ్వతంగా చేయాలని చెప్పేసి మా ప్రయత్నం గత ప్రభుత్వాల గురించి మాకు అవసరం లేదు, కానీ మొత్తానికైతే భారీ నష్టం అయితే జరిగింది, దాన్ని పూర్తి ప్రయత్నం చేస్తున్నామని చెప్పేసి నాయన రాజేందర్ రెడ్డి చెప్పిన పరిస్థితి. కెమెరామెన్ రామరాజు, నరేందర్, టీవీ, వరంగల్.